తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ పేరెంట్స్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మా హస్బెండ్ కూడా చెప్తా ఉంటారు, ఇలా ఉంటే నీకు బాగుంటుంది చెప్పే విధానం, లైక్ ఇదైతే నీకు బాగుంటుంది, ఇదైతే బాగోదు, ఏమన్నా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో. ఇది కంప్లీట్లీ వర్డ్ టు వర్డ్ చెప్పుకునే విధానం, కన్విన్స్ చేసుకునే విధానం అండ్ అండర్స్టాండింగ్, అది ఉంటే ఎవ్రీథింగ్ కూల్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఆయన కూడా చెప్తారు ఇలా వద్దు, ఇలా ఉంటే బాగుంటుంది అని. అది మనం రెస్ట్రిక్ట్గా ఫీల్ అవ్వకుండా మనం కూడా ఒకసారి థింక్ చేసుకోవాలి, అవును కదా, కరెక్టే కదా అని. కొన్ని మనకి రాంగ్ అనిపించినప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, అంటే మన దగ్గర పాయింట్ ఉంటే. అలా మనం అండర్స్టాండింగ్ గా మాట్లాడుకుంటే సరిపోతుంది అని నా ఉద్దేశం. అండ్ కాస్ట్యూమ్స్ గురించి వచ్చింది కాబట్టి జగదాత్రి సీరియల్ అంటుంటే అందరూ శారీస్ గురించి మాట్లాడుతున్నారు చాలా మంది. అది ఇదే శారీస్ రికార్డ్ ఉన్నట్టు ఇక్కడ మొత్తం అందరూ ప్రతి ఒక్కరు స్పెషల్, ఒక్కొక్కరు మీ క్యారెక్టర్ శారీస్ గురించి. ఇప్పుడు ఈవెన్ ఆవిడ 400 శారీస్ మార్చారని ఆవిడ గురించి, రాగమాధురి గారి గురించి, ఒక్కొక్కరి గురించి చెప్తున్నారు. మీకేంటి శారీస్ అటాచ్మెంట్ అసలు యాక్చువల్లీ అంతకుముందు నేను ఎక్కువ శారీస్ కట్టేదని కాదు, బట్ ఏంటంటే ఒక క్యారెక్టర్ నిలబడాలి అంటే కాస్ట్యూమ్ చాలా హెల్ప్ చేస్తుంది, మన బాడీ లాంగ్వేజ్ కానీ మనం చెప్పే విధానం కానీ. సో శారీ అనే కాదు, ఈవెన్ నాకు డ్రెస్ ఇచ్చినా కూడా నేను అది బిల్డ్ చేస్తాను, దానికంటూ ఒక క్యారెక్టరైజేషన్ ఇస్తాను. సో ఇది కూడా అంతే, శారీస్ అనేది కూడా మనకి మనం చూపించే విధానం బట్టి, మనం నడిచే విధానం, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనకు ఆ శారీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే తెలుసు కదా మన సౌత్ ఇండియన్ శారీని ఎంత ఓన్ చేసుకొని చేస్తారు అనేది. సో అట్లా దీనికంటూ పెద్ద చరిత్రే ఉంది యాక్చువల్గా శారీస్ గా, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్యారీ చేయడం, అది కూడా మంచిగా క్యారీ చేయడం వల్ల ఇంకే ఎలివేట్ అవుతుంది అనమాట. పర్సనల్లీ ఇప్పుడు మీ శారీస్ అన్ని మీరు ఏమన్నా తెచ్చుకుంటారండి, ఇక్కడే ప్రొవైడ్ చేస్తూ ఉంటారా? సెలక్షన్ మీరే తెచ్చుకోవాలి ఎవరికి వాళ్ళు, షాపింగ్ చేస్తారు మీకు మీరే. ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఎవరి సెలక్షన్? నా సెలక్షన్ ఇదేనా? మీ హస్బెండ్ ఏమన్నా? మా హస్బెండ్ కూడా సెలెక్ట్ చేస్తారు, కొన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నార్మల్ గా వార్డ్రోబ్ లో ఎక్కువ ఏ కలర్ కనిపిస్తూ ఉంటాయండి శారీస్ గానీ లేదా డ్రెస్సులు? నావి అయితే మోస్ట్లీ డార్క్ కలర్స్ కనిపిస్తాయి. లైట్ అనుకుంటా, ఒక 1 year నుంచి లైట్ కలర్స్ కి వచ్చాను, లేకపోతే రెడ్, బ్లూ, గ్రీన్ ఇవి ఎక్కువ కనిపించేవి. ఇంకా అవి ఎక్కువ అయిపోయి మరీ వైబ్రెంట్ అయిపోయాయని కొంచెం పేస్టల్ కలర్స్ లోకి దిగాను అనమాట. సో ఏమన్నా మూవీస్ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందండి? ఉంది, అంటే మూవీస్ ఇంట్రెస్ట్, సీరియల్స్ ఇంట్రెస్ట్ అట్లా ఏం లేదు. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇఫ్ నాకు ఒక మంచి క్యారెక్టర్ నచ్చింది అంటే అది సీరియల్ అయినా మూవీ అయినా ఏదైనా చేస్తాను. నా కంఫర్టబుల్ జోన్ లో ఉన్నది ఏదైనా నేను చేస్తాను. బట్ మోస్ట్లీ అంటే చాలా మంది ముందు స్టార్ట్ చేసి తర్వాత పెళ్లి చేసుకుని మళ్ళీ బ్రేక్ తీసుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. మీరు డైరెక్ట్ స్టార్ట్ అవ్వడమే పెళ్లి అయ్యి బాబు పుట్టిన తర్వాత స్టార్ట్ చేశారు. అవును, ఇది కొంచెం యూనిక్ ప్యాటర్న్. అవును, యాక్చువల్లీ నేను అంటే ముందు ప్లానింగ్ లేదు. నేను ఇంతకు ముందు జాబ్ చేసుకునేదాన్ని బ్యాంకింగ్ ఫీల్డ్ లో. సో అట్లానే ఉండేది ప్రొఫెషన్. ఇది అనుకోకుండా ఇట్లా యూటర్న్ కొట్టింది అనమాట. సో నాకేంటంటే నా పర్సనల్ గా నాకు డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేయడం, ఛాలెంజెస్ ని తీసుకోవడం నాకు చాలా ఇష్టం. సో వై నాట్, మనం ఎందుకు చేయలేం, లెట్స్ ట్రై అన్నట్టుగా ట్రై చేశాను. బై గాడ్స్ గ్రేస్ సక్సెస్ అయింది. సో ఒకప్పుడు మంజులా నాయుడు గారు సీరియల్ మొగల్ రేకులు కానీ ఇవి కొంచెం ట్రెండింగ్ లో అప్పుడు ఉండేవి. ఎందుకంటే అప్పట్లో ఫైట్స్ పెట్టడం ఏంటి, ఏదో సినిమాకి ఈక్వలెంట్ గా ఫైట్స్ పెట్టడం, ఒక లవ్ స్టోరీ పెట్టడం, ఇవన్నీ పెట్టి స్టార్ట్ చేశారు ట్రెండ్. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మీ దానిలో ఒక అమ్మాయి అండర్ కవర్, ఎవరికి తెలియదు, మెల్లమెల్లగా రివీల్ అవ్వడం, ఒక క్రైమ్ థ్రిల్లర్ ప్లస్ ఫ్యామిలీ డ్రామా. అసలు యూనిక్ ప్యాటర్న్, ఇది వెరీ యూనిక్ ప్యాటర్న్. అండ్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ వచ్చేసి వెరీ కమాండబుల్ సబ్జెక్ట్ అండి. అంటే ప్రతి ఒక్కరు జగదాత్రిని చూస్తే ప్రతి లేడీ ఇలా ఉండాలి అనే ఒక ఇన్స్పిరేషన్ అని వస్తుంది అనమాట. తను చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ క్యారెక్టర్ ని చూస్తే. సో అట్లా మన సమాజం తయారవ్వాలనేది ఒక మెసేజ్ అనే చెప్పాలి. సీరియల్స్ లో జనరల్ గా అందరూ ఏమనుకుంటారు, కొట్లాడుకుంటారు, ఇట్లా ఇలా అనుకుంటారు. బట్ మా సీరియల్ వచ్చేసి యూనిక్ గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనే చెప్పొచ్చు. నిష్గా క్యారెక్టర్ కాకుండా ఆల్టర్నేట్ ఏదైనా క్యారెక్టర్ చూస్ చేసుకోమంటే ఏం చూస్ చేసుకునేవారు? మీకు ఒకవేళ ఆఫర్ వచ్చుంటే ఇందులోనే నాకు మీకే చాయిస్ ఇచ్చుంటే ఆబ్వియస్లీ హీరోయిన్ జగదాత్రికి వెళ్ళిపోతారా? ఓకే ఓకే. జగదాత్రి కాకుండా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చూస్ చేసుకోమంటే మళ్ళీ నెగిటివ్ షేడ్ మీరే ఉన్నారు ఇంకా మెయిన్. అవును కదా, ఓకే, అలా అయినా మీరే ఉన్నారు. సో ఆబ్వియస్లీ మళ్ళీ నిషికానే చూస్ చేసుకున్నారు. నాకు నిషిక అంటే ఇష్టం. సో ఏమన్నా ఈ టైప్ క్యారెక్టర్స్ చేయాలని డ్రీమ్ ఏమన్నా ఉందండి యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత? ఇలాంటి క్యారెక్టర్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ వాజ్ వండర్ లైక్ నాకెందుకు ఇట్లా నెగిటివ్ షేడ్స్ ఇచ్చారు, ఇంత నెగిటివిటీ ఎందుకు నేను చేస్తున్నా. నాకు కొన్ని సీన్స్ చాలా జాలేస్తూ ఉంటది అనమాట. అరే ఇంత తిట్టేస్తున్నాను ఏంటి, అరే ఇలా అనేస్తున్నాను ఏంటి అని.
బట్ వన్స్ క్యారెక్టర్లోకి వెళ్ళిన కొద్దీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాక, యాక్టింగ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాక దిస్ వాజ్ అంటే నాకు అనిపించింది ఇది చాలా ది బెస్ట్ నాకు జరిగింది. ది బెస్ట్ నా లైఫ్లో జరిగింది ఏంటి అంటే ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ నాకు పడడం. అఫ్ కోర్స్ నెగిటివే, అందరూ తిట్టుకుంటున్నారు అంటే ఆ క్యారెక్టర్ ఎంతో పండితే తప్ప తిట్టుకోరు. సో కాకపోతే ఏంటంటే ఒక పాజిటివ్ క్యారెక్టర్ కూడా చేయాలనుంది, చూడాలి. ఓకే, సో ఇది మీ ఫ్యామిలీస్ లో ఏమన్నా అప్లికేబుల్ అవుతున్నాయా ఇక్కడ స్టోరీస్ ఇలాగా మీ సీరియల్ సెట్స్ లో జరిగింది కానీ కథలో జరిగింది ఏదైనా లెసన్స్ నేర్చుకుని ఫ్యామిలీస్ లో ఏమైనా అప్లై చేసిన సందర్భాలు ఏమైనా ఉంటాయా? నావి మీకైతే apply చేయలేరు. నేను అప్లై బాగోదు కూడా. మీరు కొంచెం ఏమన్నా రాటు తేలుతున్నారా దీని వల్ల ఏమన్నా? తేరే ఉంటాను ఎంతో కొంత, కాకపోతే కొంచెం స్ట్రాంగ్ అయ్యాననే చెప్పాలి. అంటే ఏదైనా ఒక విషయం చెప్పాలి అనుకున్నది ఇంతకు ముందు ఆలోచించేదాన్ని, ఏమనుకుంటారో ఏమో చెప్పాలా లేదా అని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మనం చెప్దాం, వాళ్ళు వింటారా వినరా, తీసుకుంటారా తీసుకోరా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ మనం ఎక్స్ప్రెస్ చేద్దాం అనేది అయితే వచ్చింది. ఓకే, సో లీజర్ టైంలో ఏంటంటే హాబీస్ ఏంటి అసలు? ఏం చేస్తూ ఉంటారు? ఇష్టపడుతూ ఉంటారు? ఇంట్లో అయితే జనరల్ గా హౌస్ వైఫ్ పనులు, లేదంటే యూట్యూబ్, లేకపోతే ఇన్స్టాగ్రామ్. ఈ ట్రావెలింగ్ అలాంటివి ఏం లేదండి? నాకు ట్రావెలింగ్ ఇష్టమే, జనరల్ గా ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటాం మేము కూడా. మా హస్బెండ్ కూడా ఇష్టమే, నాకు కూడా ఇష్టమే, ట్రావెలింగ్ చేస్తుంటాం. మాది వైజాగ్, సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నాకు దానికంటే బ్యూటిఫుల్ గా ఏం కనిపించలేదా మీకు ట్రావెల్ చేసిన? అంటే ఆ బీచ్ ఏరియా కానీ అంతే. అంటే నేనే బీచ్ పర్సన్ కాబట్టి నాకు అంతకన్నా బ్యూటిఫుల్ ఏ కనిపించలేదు. నాకు కాశ్మీర్ ట్రిప్ కి వెళ్ళాము, అదైతే ది బెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం స్నో ఫాల్ చూడడం, అంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటది కదా స్నో చూడాలి అని, అలా చూడడం కూడా మంచి డ్రీమ్. అండ్ మోస్ట్లీ ఏంటంటే సీరియల్స్ లో అంటే మార్నింగ్ వేసుకున్న ఆ మేకప్ పాపం ఈవినింగ్ వరకు మీకు మధ్యలో ఒక సీన్ 2 సీన్లో ఉన్నా కూడా ఉంచాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. అది స్కిన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది, మోస్ట్లీ తెలిసిందే అందరికి. మీరేంటి బ్యూటీ టిప్స్ అంటే ఎలాగా మేకప్ తీయడం కానీ సంథింగ్ ఏదో ఉంటాయి కదా కొన్ని ఫాలో అవుతుంటారు. స్కిన్ కేర్ ఎలా తీసుకుంటారు? హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ? స్కిన్ కేర్ హెయిర్ కేర్ బేసిక్స్ ఏనండి, ఎక్కువ ఏమి మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇస్ కంప్లీట్లీ 80% డిపెండ్ ఆన్ ఫుడ్. మనం ఏం తింటున్నాం అనే దాని మీదే మన కేర్ ఉంటుంది. ఇంకా మిగతా 20% ఏంటంటే కంప్లీట్ డబుల్ క్లీన్జింగ్ చేసుకోవడం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఫేస్ కి అయితే ఇంకంతే. అంతకన్నా మనం ఎక్కువ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా 2 months కి ఒక్కసారి ఒక ఫేషియల్ చేయించుకోవడం అట్లా. ఇంకా హెయిర్ కేర్ అంటే నేనైతే కంప్లీట్లీ జీరో. తీసుకోవాలి, నేను రోజు రిగ్రెట్ అవుతూ ఉంటాను హెయిర్ కేర్ చేసుకోవాలని, బట్ కొంచెం బతికిస్తూ ఉంటాను అనమాట. చెయ్యాలి అది కూడా. ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఆయిలింగ్ అంటే వీక్లీ వన్స్ ఆయిలింగ్ చేయడం, ఇంకేంటి